అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైనటువంటి తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ, విశ్లేషణ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. 1వ తేదీ అర్ధరాత్రి వరకు దాదాపుగా ఉద్యోగులకి 90% వరకు జీతాలు జమ కావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని మాత్రమే వెయిటింగ్లో ఉన్నాయి. అలాగే పెన్షన్స్ విషయానికి వస్తే ఒక 50% వరకు పెన్షన్లు అయితే జమ కావడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి పెన్షన్ బిల్లుల్లో కూడా కొన్ని బిల్లుల్లో కదలిక వచ్చింది. కొన్ని బిల్లులు ఇంకా అలాగే ఈక్యూబేర్లోనే ఉన్నాయి. నిన్న కూడా ఈక్యూబేర్లో ఉన్నాయి, అలాగే ఇప్పుడు కూడా ఈక్యూబేర్లోనే ఉన్నాయి. ఇది కడపకి సంబంధించినటువంటి బిల్లు. ఇప్పుడు కొన్ని బిల్లు చెక్ చేయడం జరిగింది. ఈ కడపకి సంబంధించినటువంటి ఈ బిల్లు వచ్చేసి ఇది మనకి ఈక్యూబేర్లోనే ఉంది. ఈ విధంగా మనం ఇప్పుడు కొన్ని బిల్లు చెక్ చేస్తే చాలా వరకు కొన్ని ఈక్యూబేర్లో ఉన్నాయి. కొన్ని బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. కొన్ని బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో అలాట్ కాలేదు, కానీ కొద్దిగా అలాట్ ఉన్నాయి. ఇది కర్నూలుకు సంబంధించినటువంటి బిల్లు 119523. ఈ బిల్లు స్టేటస్ వచ్చేసి మనకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయింది. అయితే పూర్తి స్థాయిలో అలాట్ కాలేదు, 0 అలాట్ అయింది. ఈ విధంగా అలాట్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి త్వరలోనే దానికి పూర్తి స్థాయిలో బిల్ నెంబరు అనేది అవుతుంది. అది రైల్వే కోడ్కి సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు కూడా మనకి ఈక్యూబేర్లోనే ఉంది. ఈ విధంగా కొన్ని బిల్లు ఈక్యూబేర్లు అలాగే ఉన్నాయి. కొన్ని బిల్లులో కదలిక వచ్చింది, బ్యాచ్ నెంబర్ 0గా అలాట్ అయ్యి. ఎవరైతే బ్యాచ్ నెంబర్ 0 అలాట్ అయ్యాయో వారికి త్వరలోనే పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్ అలాట్ అయ్యి మధ్యాహ్నం లోపు వారికి పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఈక్యూబేర్లో ఉన్నటువంటి వారి మాత్రం మధ్యాహ్నం వరకు కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈక్యూబేర్లో ఉన్నాయి కాబట్టి నటించే కూడా అలాగే ఉన్నాయి. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈక్యూబేర్కి వెళ్ళాయంటే ఖచ్చితంగా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఈ విధంగా వెళ్ళవు. కాబట్టి ఇక్కడ వెళ్ళున్నాయి కాబట్టి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవుతున్నాయి కాబట్టి అయినా వెయిట్ అవుతున్నాయంటే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్లుగా ఉంది.